ఫీడ్ కాస్ట్ లేబర్ అన్ని తీసినాక కూడా నాకైతే ప్రెసెంట్ నా ఫామ్ నుంచి నా 2 ఫార్మ్స్ నుంచి నాకు 2 lakhs ఇన్కమ్ అయితే మిగులుతుంది. మనం ఫుల్ టైం స్పెండ్ చేసి మనం చేసుకోవాలంతే. మనం ఎంత లేబర్ ఉన్నాయని మనం దగ్గర ఉండి మనం చూసుకుంటేనే మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బీబీ నగర్లో ఉన్నాము. వరంగల్ రోడ్ హైదరాబాద్కి మనకు అవుటర్ పక్కకు ఉన్నాము బీబీ నగర్లో. ఇక్కడ మనకు ఒక ఫామ్ అయితే ఉంది. గిరు ఆవులు ఉన్నాయి ఫామ్లో. ప్రెగ్నెంట్ ఆవులు అన్న అమ్ముతా అని చెప్తున్నారు. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకి. ఇక్కడ 2 బ్రాంచ్లు నడిపించడం జరుగుతుంది. మంచి లాభాలలో ఉంది. కానీ అన్న దగ్గర ఏంటంటే ప్రెగ్నెంట్ అయితే గిట్టుబాటు కాదు, పచ్చివే ఉంటాయని చెప్తున్నారు. ప్రెగ్నెంట్ తక్కువ ధరలో ఇస్తున్నారు. ఎంతకి ఇస్తున్నారు గిరావులు, ఎన్ని ఆవులు ఉన్నాయి ఈ ఫామ్లో అనేది అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? సాయి అన్న. ఈ అడ్రస్ ఏమొస్తుంది? ఫామ్ పేరేంది? మనది వరంగల్ హైవేకి బీబీ నగర్ టోల్ గేట్ పక్కనే ఉంటుంది అన్న. ఓకే. గోవర్ధన ఫామ్. ఓకే. మనం ఇప్పుడు ఉన్నాయి ఈ ప్రెగ్నెంట్ గిర్ కౌస్ ఉన్నాయి అన్ని. మొత్తం ఎన్ని ఉన్నాయి ఫామ్లో? మొత్తం 30 యానిమల్స్ ఉన్నాయి. ఓకే. మిగతా యానిమల్స్ మిగతా ఫామ్లో ఎన్ని ఉన్నాయి? మీకు అక్కడ ఒక 20 దాకా ఉంటాయి. 20 దాకా. ఓకే. ఓన్లీ ప్రెగ్నెంట్ అమ్ముతారా? ప్రెగ్నెంట్ ఉన్నాయి, పచ్చి కూడా ఉన్నాయి. రైతులు కావాలి అంటే పచ్చి కూడా ఇస్తాము. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రెగ్నెంట్ కూడా తీద్దాము. నాకు మిల్కింగ్ డిమాండ్ ఉన్నది. ఓకే. ఇట్లా ప్రెగ్నెంట్ తీసేసి మిల్కింగ్ తెచ్చుకుందాం అనేసి తీసేస్తున్నాను. ఓకే. ఎన్ని రోజులు ఒకసారి ప్రెగ్నెంట్ తీసేస్తుంటారు ఒక సంవత్సరంలో మీరు? అంటే నాకు ఇది 6 months, 7 months, 8 months, 10 months, 8th month, 9th month వచ్చే లోపల నేను తీసేసి మళ్ళీ నేను తెచ్చుకుంటూనే ఉంటాను. ఓకే. ఓకే. ఏ విధంగా అనిపించింది ఈ 10 year జర్నీలో గిర్లో సక్సెస్ ఉందా రైతులకు? మనము ఉండి చేసుకుంటే అంత సక్సెస్ అన్న. ఓకే. మనం ఉండి చేసుకోవాలంతే. మనం ఎంటుండి చేసుకుంటే ఓకే ప్రాఫిట్స్ మంచిగా ఉన్నాయి. ఓకే. కండిషన్ కూడా చూడండి, చాలా మంచి కండిషన్ మెయింటైన్. ఏమేమి దానా పెడతారన్న? చున్నీ, ఓకే, కల్లి, ఓకే, మక్క, బూసా. ఇప్పుడు ఏం ప్రైజెస్ ఉన్నాయి? ఎన్ని 6-7 నెలల, 6 నుంచి 8 నెలల మధ్యలో ఉన్నాయి కదా ఇక్కడ అన్ని ఆవులు, ఇవన్నీ ఆవులు. ప్రైజెస్ ఏమన్నా ఈ విధంగా చెప్పారా? ఈ ప్రైజ్లో ఇస్తాము రైతులకని. ప్రైజ్ అంటే 60 నుంచి 80 వరకు అనుకున్నామన్నా. ఓకే. ఆ ప్రైస్ లో ఇచ్చేస్తాం. ఓకే. ఇక్కడ అలవాటైన ఇక్కడ అలవాటైనాయి మన దగ్గర ఒక లాక్టేషన్ అయిపోయినాయి. ఓకే. ఇక్కడ చూడండి మొత్తం దూడలు ఏమైనా ఉన్నాయా? దూడలు కూడా ఉన్నాయి అన్న. ఎన్ని ఉన్నాయి దూడలు? 1 year, 1.5 year, 2 years ఆ దూడలు కూడా ఉన్నాయి. ఓకే. ఇంకొకటి అన్న, ఈ 10 years దూడలు అవన్నీ అయితే రైతులకు మాత్రమే ఇస్తాము. ఏమున్నా రైతులకే. ఓకే. ఎందుకంటే నా క్లైమేట్ కి మొత్తం అడ్జస్ట్ అయ్యి సెట్ అయిపోయి ఉండేటి ఇవి. ఓకే. మన ఇక్కడ హైదరాబాద్ క్లైమేట్ కూడా అలవాటు అయిపోయి ఉండేటి. ఓకే. ఏ ఇబ్బంది ఉండదు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది చెప్తుంటారు ఆవులలో కానీ ఈ ఎక్కువ శాతంగా సహివాల్లో గిర్లో మీరు మొత్తం గిరే ఉన్నాయి ఇందులో ఎక్కువ శాతంగా. అవును, కాంక్రీట్ ఉన్నాయి. ఓకే. ఏది సక్సెస్ఫుల్ గా మంచిగా రన్ అవుతుంది ఫామ్ లో? ఏ బ్రీడ్ అయినా కానీ ప్రాబ్లం అయితే ఏముండదు అన్న. మన మెయింటెనెన్స్ పైన డిపెండ్ అంతే. ఓకే. సహివాల్ మిల్కింగ్ లో మంచిగా ఉంటుంది, గిర్రు మిల్కింగ్ లో మంచిగా ఉంటుంది, కాంక్రీట్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రైతులు తీసుకుంటారు కదా, ఇవన్నీ మీకు ఇక్కడ ఉన్న ఆవులు మొత్తంలో, ఇక్కడ ఉన్న అన్ని ఆవులలో ఎన్ని మిల్క్ కెపాసిటీ ఆవులు ఉన్నాయి ప్రెగ్నెంట్ ఆవులు? 10 నుంచి 12 లీటర్స్, 14 లీటర్స్ వరకు కూడా ఉన్నాయి అన్న. ఓకే. కెపాసిటీ మన దగ్గర మన ఫామ్ లో తీసినవి. ఓకే. ఇక్కడ చూడండి, ఇది సైవాల్ ఉంది, ప్రెగ్నెంట్ ఉంది, ఇక్కడ అన్ని గిర్ ఉన్నాయి, మంచి కండిషన్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ మన వెదర్కి అలవాటు అయినవి ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడొచ్చు. మీరు ఘీ అమ్ముతారా పాలు అమ్ముతారా అన్న? పాలు అమ్ముతామన్నా. పాలు కూర్చోండి. ఓకే. ఎట్లా లీటర్ ఎట్లా వేస్తారు? మనం ఇప్పుడు హోల్సేల్ లో అయితే 90 రూపీస్ లీటర్ అమ్ముతున్నాం అన్న. ఓకే. రీటైల్ వాళ్ళకి 120 రూపీస్ అమ్ముతున్నాము. 120 రూపీస్. ఓకే. ఈ మనకు రైతులు ఈ విధంగా చేసుకుంటే గిట్టుబాటు రైతులకు అవుతుందా? మనం తీసుకునే వాళ్ళు 100% అవుతుందన్న. ఓకే. ఎందుకంటే ఇప్పుడు దేశీయ ఆవులకి డిమాండ్ మార్కెట్ లో కూడా ఉంది మంచిగా. ఓకే. అట్లా మనకి ఇది ప్రాఫిటబుల్ బిజినెస్. ఓకే. లాస్ అయితే ఏముండదు ఇందులో. ఓకే. ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఈ ఆవులన్నీ మీరు? లోకల్ గా తీసుకునేటివి ఉన్నాయి, మళ్ళీ నేను గుజరాత్ అటు సైడ్కి వెళ్ళి కూడా తెచ్చిచ్చారు. ఓకే. బయట అక్కడికి వెళ్ళి కూడా నేను ఒక లోడ్ తెప్పించుకోవాలి, అట్లా తెప్పించుకునేటివి కూడా ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ సైడ్ మొత్తం ఈ లైన్ మొత్తము ఇక్కడ ఉన్న లైన్ కనిపిస్తుందా? ఈ మొత్తం లైన్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ మొత్తం ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి అన్న. ఓకే. ఇక్కడ సైడ్ పచ్చివి ఉన్నాయి మొత్తం. ఇక్కడ సైడ్ మొత్తం పచ్చివి. ఓకే. ఈ లైన్ మొత్తం పచ్చివి. రీసెంట్ డెలివరీ అయినాయి. రీసెంట్ డెలివరీ అయినాయి. ఇవన్నీ రీసెంట్ డెలివరీ అయినాయి. మన ఫామ్ వేనా ఇవన్నీ? అన్ని మన ఫామ్ వే అన్న. ఓకే. మన దగ్గర వచ్చి డెలివరీ అయినవి అన్ని మన క్లైమేట్ అడ్జస్ట్ అయ్యి అన్ని ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఇవి సైవాలు, ఇదొకటి. ఓకే. మళ్ళీ ఇవి 2 కాంక్రీట్ ఉన్నాయి. ఇవి 2 కాంక్రీట్ ఉన్నాయి. ఇవి కూడా సేల్కున్నాయా 2? ఇవి 2 కూడా సేల్కున్నాయి. పచ్చి ఉన్నాయి, ప్రెగ్నెంట్ అవి
ఇది ఒకటి పచ్చిగా ఉంది, ఒకటి ప్రెగ్నెంట్ ఉంది. ఒకటి పచ్చి, ఒక ప్రెగ్నెంట్. ఇవి రెండు కూడా సేల్కున్నాయి చూడండి. ప్రెగ్నెంట్ చూడండి, ప్రెగ్నెంట్ తీసేస్తున్నారు ఎక్కువ శాతంగా. ఇప్పుడు నాకు మిల్కింగ్ డిమాండ్ వల్ల ప్రెగ్నెంట్ తీసేస్తున్నాను. ఓకే, ఎవరైనా రైతులు మిల్కింగ్ కోసం కావాలంటే మాత్రం వాళ్ళకి ఇవి ఇచ్చేస్తాం, పచ్చి కూడా ఇస్తారు. ఇక్కడ దూడలు కూడా అక్కడ సార్ మొత్తం దూడలు ఉన్నాయి. దూడలు కూడా మనకు ఎన్ని సంవత్సరాలే ఉన్నాయి? దూడలు కూడా ఇవి మొత్తం గిరే ఉన్నాయా లేకుంటే కాంక్రీట్ గిరే ఉన్నాయి అన్న? ఓకే, ఇక్కడనే ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ ఇది మన దగ్గర డెలివరీ అయ్యి మన దగ్గర అయినది, ఇప్పుడు హీట్కి వచ్చి ఇప్పుడు క్రాసింగ్ కూడా అయిపోయింది ఇది. ఓకే, ఇవన్నీ మన సైడ్వి దూడలు. ఇక్కడ దూడలు చూడండి, అన్ని ఇక్కడ దూడలు మొత్తం ఇక్కడ దూడలే. అవును, ఇవి మొత్తం సేల్కున్నాయా? ఇవన్నీ సేల్కున్నాయి అన్న అన్ని. ఓకే, ఈ దూడలు కూడా మొత్తం సేల్కున్నాయి చూడండి. ఇవన్నీ ఇక్కడ ప్రెగ్నెంట్ ఏమున్నా దూడలు అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, రెడీ టు డెలివరీ ఉన్నాయి. రెడీ టు డెలివరీ 10 days 20 days ఆ రేంజ్ లోనే ఉన్నాయి ఇవన్నీ. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ రైతులకు ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ అలవాటైన ఉన్న ఆవులు కాబట్టి ఇక్కడ ఆవులు తీసుకోండి. ఎందుకంటే మన వెదర్కి అలవాటైనే ఉన్నాయి. ఇంకొకటి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు, ఏమైనా ప్రాబ్లం ఉన్న అన్నీ చెప్తారు. ఒక్క దాంట్లో కూడా డెలివరీ అయినప్పుడు కూడా ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ వెదర్కి అలవాటైనా తింటూనే దాన కూడా ఇక్కడ అలవాటైన ఉన్నాయి కాబట్టి మంచి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కండిషన్లో రైతుల దగ్గర ఏంటంటే మెయిన్గా ఎక్కువ శాతంగా రైతులు ఏం చేస్తారంటే కండిషన్ దగ్గర ఆలోచిస్తారు. కానీ అన్న దగ్గర కండిషన్ చూడండి, ఆవుల కండిషన్ కానీ దూడల కండిషన్ కూడా చూడొచ్చు. ఓపెన్ గ్రేజింగ్ ఉంటాయా లేకుంటే స్టాల్ ఫీడింగ్ అన్న? దూడలన్నీ ఓపెన్ గ్రేజింగ్ చేస్తామన్నా. ఓకే చేస్తాము. ఈ పెద్ద అయితే ఇక్కడనే. ఓకే, ఇంకొకటన్నా మెయిన్గా ఇప్పుడు ఎక్కువ మంది యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా ఇందులో వస్తున్నారు. వచ్చే వాళ్ళు కూడా చాలా మంది జాబ్స్ వదిలేసి కూడా దేశీయ ఆవులలో ఘీ కోసమే. ఘీలో మనకు గిట్టుబాటు ఉంటుందా? ఘీ మంచి డిమాండ్ ఉందన్న. 4000 రూపీస్ 4500 రూపీస్ డిమాండ్ తోటి వెళ్తుంది ఘీ ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, మీరు ఎన్ని లీటర్ సప్లై చేస్తారు? అది ఏదన్నా ఘీ అంటే మనం డిమాండ్ బట్టి కస్టమర్ని బట్టి మనము ఘీ చేసి అమ్మేస్తుంటాం. ఓకే, కస్టమర్ ముందు ఆర్డర్ ఇవ్వాలి. ముందు ఆర్డర్ ఇస్తేనే. ఓకే, మనకి ఎందుకంటే మిల్క్ డిమాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఘీ ఎవరైనా ముందే మనకు ఆర్డర్ ఇస్తేనే మనం ఏమైనా చేసి ఇస్తున్నాం. రైతులు వస్తే మన తక్కువ ధరలో ఆ విధంగా ఇస్తారా? ప్రెగ్నెంట్ కానీ పెంచుకునే రైతులు వస్తే మేము చూసి ఇస్తాం వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ఇక్కడ అలవాటు అయిపోయినట్టు వాళ్ళు తీసుకోపోయినాక కూడా వాళ్ళ దగ్గర డైరెక్ట్ ఫామ్ లో వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కూడా నార్మల్ గా వచ్చేసి చేతికి. ఓకే, కన్జ్యూమ్ అయినాయి ఇక్కడ అన్ని చెక్ చేసి ఇస్తారా? రైతులు చెక్ చేసుకోవాలి, వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అన్న. ఓకే, అన్నగారు ఆల్రెడీ గోశాల టైప్ నడిపిస్తున్నారు కాబట్టి మోసం అనేది ఏముండదు. రైతు కాబట్టి మన ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రైతు కాబట్టి నమ్మకంగా తీసుకోవచ్చు. లేదు మీరు చెక్ చేసుకోవాలన్నా మీ డాక్టర్ తెచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. కావాలంటే డౌట్ చెప్పిన వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే రైతులకైతే మోసం చేయం కదా, నేను కూడా రైతునే కాబట్టి. అవును, అందుకని. ఈ ఎన్ని ఎకరాల ఫామ్ ఉంది అనేది? ఇది ఇదే ల్యాండ్ అన్న 2 acres ఉంటుంది. 2 acres. నాకు గడ్డికి అవన్నిట్లకు ప్రాబ్లం కాబట్టి ఇది ప్రెగ్నెంట్ ఉండేటి నాకు మిల్క్ డిమాండ్ సరిపోయేటట్టు లేదు. అందుకని తీసేసి మళ్ళీ నేను పచ్చి ఆవులు తెచ్చుకోవాలి, దాని గురించి చెప్పండి. ఓకే, క్లియర్గా చెప్తున్నా చూడండి. ఏదున్నా ప్రెగ్నెంట్ అయితే అన్నకు గిట్టుబాటు కాదు, ఎందుకంటే అది జాగా మళ్ళీ ఫీడింగ్ కాస్ట్ ఉంటుంది. ఫీడింగ్ ఏమన్నా తోటలు ఉన్న వాళ్ళు లేకుంటే ఫామ్ హౌస్ల దగ్గర ఉన్న వాళ్ళు, మన చిన్నకారు రైతులు ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళకి 2 ఆవులు ఇంటి కోసం కావాలన్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లు ఇస్తున్నారు అన్నగారు అయితే. ఇవే ఆవులు మీకు గుజరాత్ లో వెళ్ళినా లోకల్ వెళ్ళినా 1 lakh ఉంటుంది. ఓకే, ఈ పర్సనాలిటీలో ఆవులు కావాలంటే 1 lakh ప్లస్ ఉన్నాయి. ఓకే, పచ్చివి. అవును, ఇప్పుడు మనము 60 to 80 అందుకనే చెప్తున్నాం అది. ఓకే, 60,000 నుంచి 80 వరకు. ఓకే, 60 కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయా? 60 కన్నా తక్కువ అయితే ఏం లేవు. ఓకే, 60 నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.